కొన్ని వేలు, లక్షల మంది వ్యక్తులు ఒకే రంగాన్ని ఎన్నుకుంటారు. ఎంతమంది ఒకే రంగాన్ని ఎన్నుకున్నా కూడా దాంట్లో అతి కొద్ది మంది వ్యక్తులు మాత్రమే ఆ రంగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. అంటే హిమాలయ పర్వతం అంత ఎత్తుకనుకోండి, లేకపోతే ఆకాశం అంత ఎత్తనుకోండి. దానికి వాళ్ళ అకుంఠిత దీక్షా దక్షతలే కారణం. ఎందుకంటే వాళ్ళ మొక్కవోని శ్రమ, మొక్కవోని ధైర్యం, పరిస్థితుల్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు, తన పక్కనున్న వాళ్ళకు కూడా ఒక రకమైన ఇన్స్పిరేషన్‌ని క్రియేట్ చేయటం, మనతో పాటు ఉన్నోళ్ళని కూడా మనతో పాటు సమానంగా వాళ్ళని నమ్మించి ముందుకు తీసుకెళ్ళటం. ఇట్లాంటివన్నీ గూడా చాలా కారణాలుంటాయి. ఆ కారణాలన్నిటి వల్ల ఎందుకంటే ఒక సక్సెస్ అనేది ఏ మనిషికి ఉట్టిగా రాదండి. మనం ఎంత కష్టపడ్డా కూడా అది చాలా 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 కష్టమైద్ది. కానీ పరిస్థితుల్ని వాళ్ళకి అనుగుణంగా ఒడుపుగా మార్చుకొని, పరిస్థితులకు తగ్గట్టు, ఆ సమయానికి తగ్గట్టు మంచి నిర్ణయాలు తీసుకొని, ఆ నిర్ణయాల్ని ప్రతిభావంతంగా, ప్రభావవంతంగా ఆచరణలో పెట్టి అమలు చేసి, విజయ తీరాలకి చేరుకోగలిగిన అతి కొద్ది మంది వ్యక్తులుంటారు. అటువంటి అరుదైన వ్యక్తుల్లో రామోజీరావు గారు ఒకళ్ళు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఆయన ఆ జీవితం చాలా ఇన్స్పిరేటివ్. ఇప్పుడొచ్చే యువతరానికి గనక అయితే డెఫినిట్‌గా ఆయన ఒక మనం ఏమంటాం సిలబస్ లాంటి వ్యక్తి అనమాట. ఎలా అంటే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వ్యక్తి 60 సంవత్సరాల ముందు సైకిల్ మీద ఒక చిన్న చిట్ ఫండ్ వ్యాపారం ప్రారంభించిన వ్యక్తి. జీవితంలో ఆ అవకాశాలు వచ్చిన ప్రతిసారి అవకాశాన్ని అడుపుగా అందిపుచ్చుకొని, ఆ అవకాశాన్ని ఒక సోపానంగా చేసుకొని, ఆ సోపానంలో ఎక్కుతూ మెట్లెక్కుతూ సంపూర్ణ జీవితాన్ని అనుభవిస్తూ అత్యున్నతమైన ఓ శిఖరానికి చేరుకొని మూ ఏమంటాం మనం మూవీ మొగలంటే రామానాయుడు గారు ఎలాగానో, ఈయన మీడియా మొగల్‌గా ప్రసిద్ధిగాంచిన ఏకైక వ్యక్తి. భారతదేశంలో ఎన్నో మీడియా సంస్థలున్నాయి. 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' రామ్‌నాథ్ గోయంకాది గానివ్వండి, లేకపోతే 'హిందూ' పేపర్‌కి సంబంధించి కస్తూరి రంగ అయ్యంగార్ గానివ్వండి, ఇట్లాంటి గొప్ప గొప్ప మీడియా సంస్థలు చాలా ఉన్నాయి. అసలు ప్రింట్ మీడియా అంటేనే భయపడే రోజులు. ఎందుకంటే ప్రింట్ మీడియాలో వచ్చినన్ని నష్టాలు వేరే ఏ రంగంలోనూ రావు. ప్రింట్ మీడియా బతికేది అసలు ఒరిజినల్‌గా గనుక ఒక పేపరు రూ. 20కి కాస్ట్‌కి అమ్మినా గూడా తక్కువే. ఆహ్, పేపర్ ఎలా సర్వైవ్ అవుతుంది అంటే రూ. 20 గనుక పేపర్ పెడితే ఏ ఒక్క వ్యక్తి చదవరు. అతి తక్కువ ధరకు పేపర్ ఇవ్వాలి, క్వాలిటీ ఇవ్వాలి, ట్రస్టెడ్ న్యూస్ ఇవ్వాలి, జనానికి నచ్చినట్టుగా ఆ పేపర్‌ని తీర్చిదిద్దాలి. మరి ఇన్ని చేస్తా కొన్ని వేల మంది సిబ్బందిని పోషిస్తా మరి ఎలా సాధ్యం తక్కువ ధరకి ఇవ్వటం అంటే దానికి వీళ్ళు క్రియేట్ చేసే క్రెడిబిలిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఆ క్రెడిబిలిటీ ఆధారంగానే అడ్వర్టైజ్‌మెంట్స్ వస్తాయి. ఆ అడ్వర్టైజ్‌మెంట్లుని బేస్ చేసుకునే ఒక పేపర్ నడుస్తది తప్ప, కేవలం మనం రూ. 5 పెట్టి చందాదారులుగా జాయిన్ అయ్యి పేపర్ కొంటే ఏ పేపరు నడవదు. ఈవెన్ రామోజీరావు గారు 70స్‌లో పేపర్ ఈనాడు మొదలుపెట్టినప్పుడు గూడా అప్పటికే ఆంధ్రప్రభ, ఆంధ్ర పత్రిక లాంటి దిగ్గజ పేపర్లుండేవి. ఆ పేపర్‌లను తట్టుకుని వాటన్నిటిని దాటి అచ్ అప్ తెలుగు వాళ్ళు కరెంట్ లేని ఊరైనా ఉంటుందేమో గానీ, ఈనాడు రాని ఊరనేది లేకుండా చదివితే తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి, చదివితే ఈనాడు చదవాలి అనేంతగా ఈనాడుని తీర్చిదిద్ది, ఒక ట్రస్టెడ్ న్యూస్‌కి బెస్ట్ సోర్సు లాగా ఈనాడుని తీర్చిదిద్దిన ఘనత రామోజీరావు గారిదే. అంటే 1913 నుంచి లేకపోతే దానికి ముందు నుంచి గూడా ఆల్మోస్ట్ 1985, 90 వరకు పుట్టిన ఆ జనరేషన్స్ అన్నీ గూడా బేసిక్‌గా పుట్టినప్పుడు కమ్యూనిజం భావజాలం. ఎందుకంటే కమ్యూనిస్టు సిద్ధాంతం అనేది చాలా ఎక్కువగా ఉండేది ఆ రోజుల్లో. ఈయన గూడా మొదట కమ్యూనిస్ట్‌గానే తన జీవితాన్ని ప్రారంభించాడు. కానీ తను నమ్మిన సిద్ధాంతం, తను నమ్మిన వాల్యూస్‌ని నిక్కచ్చిగా అమలు చేసిన వ్యక్తి. ఆ తర్వాత కాలక్రమంలో ఆయన క్యాపిటలిస్ట్ అయినా గూడా, ఆయన నమ్మిన మూల సిద్ధాంతమైన కమ్యూనిజం భావజాలాన్ని ఎప్పుడూ మీరు ఆయన పేపర్‌ని గనక ఫాలో అయ్యేవాళ్ళు గనక ఉంటే,
ఆయన ఈ మధ్య అంటే లాస్ట్ ఒక 15 సంవత్సరాలు బట్టి అనుకుంటా. ఎప్పుడన్నా మనం రామోజీరావు గారిని ఆయన పేపర్‌లో ఆయన బొమ్మ చూస్తాం తప్ప, అంతకుముందు ఎప్పుడు రామోజీరావు గారు చాలా హేట్ చేసేవాళ్ళు. ఆయన పేపరు నా మొఖం చూడటానికి పేపర్ కొనరయ్యా. నా మొఖం గాని, మా కుటుంబ సభ్యులది గాని అది మాది ప్రైవేట్ జీవితం. దానికి సంబంధించి ఎటువంటి న్యూస్ వేయొద్దు అననే చెప్పేవాళ్ళాయన. దాన్ని నిక్కచ్చిగా పాటించారు గూడా. ఆ తర్వాత కాలక్రమేణా వచ్చిన ఈ పెద్దపాలెగాడి తండ్రి రాజకీయంగా ఆయన్ని పెట్టిన ఇబ్బందులు, రాజకీయంగా ఆయన్ని కార్నర్ చేయటము, ఆయన వ్యాపారంలో ఉండే లొసుగుల్ని వీళ్ళకి అనుకూలంగా మార్చుకొని ఆ పేపర్‌ని దెబ్బకొట్టాలి, ఆయన ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలి అని విశ్వ ప్రయత్నం చేయటం, ఇవన్నీ డిఫరెంట్ స్టోరీ. మళ్ళా ఎప్పుడన్నా ఇంకొక వీడియోలో అసలు ఈ వివరాలన్నీ మళ్ళీ మాట్లాడదాం. కానీ ఇప్పుడు రామోజీరావు గారు దాదాపు ఒక వ్యాపార సామ్రాజ్యాన్నే సృష్టించి, అంటే ఒక మార్గదర్శి నుంచి సినిమా ఇండస్ట్రీకెళ్ళి సినిమా మూవీ హౌస్‌ని స్టార్ట్ చేసి 'మయూరి' అని, దాని తర్వాత స్టూడియోని ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియో అయిన రామోజీ ఫిల్మ్స్ కట్టి, అలాగనే పచ్చళ్ళ బిజినెస్‌లోకెళ్ళి ఇలా ఎన్నో రకాల బిజినెస్‌లోకి ఆయన డైవర్సిఫై అయ్యి గూడా అన్ని వ్యాపారాల్ని సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తా, ఆయన ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించాడు. ఆయన ఇవన్నీ చూసి ఆయన కేవలం సక్సెస్‌ఫుల్ వ్యాపారవేత్త అనుకుంటే పొరపాటు. ప్రతి జీవితంలోనూ సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ గూడా ఉంటుంది. అలాగనే ఆయనకు గూడా కొన్ని పరాజయాలున్నాయి. ఆ పరాజయాలేంటంటే 'సోమా కూల్ డ్రింక్' అని చెప్పి ఒక కూల్ డ్రింక్ స్టార్ట్ చేసినప్పుడు అది అట్టర్ ఫ్లాప్ అయింది. అలాగనే హైదరాబాదుకు సంబంధించి అడ్వర్టైజ్‌మెంట్స్ కోసం అని చెప్పేసి 'న్యూస్ టైమ్' అని ఒక పేపర్ స్టార్ట్ చేశారు. అది గూడా ఫ్లాప్ అయింది. కానీ అది అంటే ఆయనకి 90% విజయాలు, ఒక 10% అపజయాలనుకోండి. ఆ అపజయాలను గూడా ఆయన తన అభ్యున్నతి కోసం దాన్ని గూడా ఒక సోపానంగా మలుచుకొని జీవితంలో పైకి ఎదగటానికే ట్రై చేశారు తప్ప, ఎప్పుడు అపజయాలొచ్చిందని కుంగిపోలా. దాని నుంచి పాఠం నేర్చుకొని నెక్స్ట్ చేసే బిజినెస్‌ని ఇంకా దీనికంటే గొప్పగా ఎలా చేయాలని ఆలోచించి అట్లానే ఆయన జీవితాన్ని మలుచుకున్నారు తప్ప, ఏ రోజు ఆయన కుంగిపోయింది లేదు. ఈరోజు ఒక రామోజీ ఏ, సంస్థల్లో 25,000 మంది ప్రత్యక్షంగా పనిచేస్తున్నారు ఆయన దగ్గర. అంటే 25,000 కుటుంబాలు ఆయన మీద ఆ రామోజీ సంస్థల మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి. ఎటువంటి ఆటుపోట్లొచ్చినా రాజకీయ నాయకులు ఇంకేముంది రాము రా రా మార్గదర్శి చిట్ ఫండ్ మూసేస్తారు, మీ డబ్బులు తీసుకోండి అనని చెప్పి రెచ్చగొట్టినా ఎవ్వరూ ఒక్కళ్ళు గూడా మాట్లాడల. ఒక్కళ్ళు గూడా ఎళ్లి మా డబ్బులు కావాలండి మీరు ఎత్తేస్తున్నారంట అని అడగల. ఎందుకంటే రామోజీరావు గారు సృష్టించుకున్న క్రెడిబిలిటీ అది. ఆయన మీద అచంచలమైన నమ్మకం జనంలో క్రియేట్ చేయగలిగాడు ఆయన. ఏ ఒక్క వ్యక్తి ఇదిగో మేము మార్గదర్శిలో డబ్బులు కట్టాం, లేతే మేము మార్గదర్శి నుంచి ఇలా నష్టపోయామని చెప్పలా. సరే పాలెగాడి తరఫున ఒకళ్ళిద్దరు వచ్చారు ఈ మధ్యకాలంలో, కొత్త బిచ్చగాళ్ళొచ్చినట్టు. వాళ్ళు చెప్పింది కనీసం వాళ్ళకన్నా అర్థమైందో లేదో తెలీదు. ప్రజలు దాన్ని చాలా విట్టిగా తీసుకున్నారు. చాలా మళ్ళీ హాస్యనటులొచ్చారులే మన మధ్యకని చెప్పి దాన్ని ఎత్తేసారు. అది వేరే కథ. కానీ ఆయన జర్నలిజం స్కూల్ పెట్టి ఇప్పుడు జర్నలిస్టులుగా చలామణయ్యే 90% రామోజీ జర్నలిజం స్కూల్ నుంచి వచ్చినోళ్ళే. దానిలో చాలా ఉత్తములు ఉన్నారు, కొన్ని కలుపు మొక్కలు ఉన్నాయి. ఆ కలుపు మొక్కలు ఎవర్రా అంటే పరమ నోరు తెరిస్తే పరమ దారుణమైన అబద్ధాలు మాత్రమే మాట్లాడగలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ ఈ విషపు మొక్క కూడా రామోజీరావు గారి స్కూల్ నుంచి వచ్చిన వ్యక్తే, జర్నలిజం స్కూల్ నుంచి వచ్చిన వ్యక్తే. అలాగనే ఇంకొక దౌర్భాగ్యుడు ఉన్నాడు, కొమ్మినేని శ్రీనివాసరావు అని చెప్పేసి. ఆడు కూడా ఆ విషం మొక్క కూడా ఈ స్కూల్ నుంచి వచ్చిన వ్యక్తే. సో మహనీయులే కాదు, ఇలాంటి ఏదో చెప్తాం కదా మనం, పాల సముద్రం చిలికినప్పుడు హాలాహలమే ముందొచ్చింది, ఆ తర్వాతనే అమృతం వచ్చింది. అలానే ఇలాంటి వాళ్ళు, ఈ రాక్షసులు కూడా పుట్టారనమాట ఆ స్కూల్లో. సరే ఎంతమంది పుట్టినా ఆయన జీవితం అనేది ఒక పాఠం. ఇప్పుడున్న యువతరం నేర్చుకోవాల్సింది ఏంటంటే మొక్కవోని ధైర్యం, కఠినమైన క్రమశిక్షణకు మారుపేరు. మీరు ఎప్పుడైనా సరే చూడండి, రామోజీరావు గారి సంస్థలు దేన్నైనా సందర్శించండి, అందరూ ఒకే డిసిప్లిన్‌లో పనిచేస్తూ ఉంటారు. ఏ ఒక్కళ్ళు అతిగా మాట్లాడటం కానివ్వండి, ఏ ఒక్కళ్ళు అతిగా బిహేవ్ చేయటం కానీ మనం చూడం అక్కడ. ఐరన్ డిసిప్లిన్‌కి మారుపేరు ఏమన్నా ఉన్నాయి అంటే అది రామోజీ సంస్థలే.
సో, తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్‌నే గాదు, తనకంటూ ఆహ్, ఒక చరిత్రనే సృష్టించుకున్న ఒక గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. అటువంటి రామోజీరావు గారు తన సంపూర్ణమైన జీవితాన్ని బతకటమే గాదు, ఎంతోమందికి సంపూర్ణమైన జీవితాన్ని ఇచ్చి, తను అసూలు బాసినా గూడా ఆయన సంపూర్ణమైన జీవితాన్నే బతికారనుకోవాలి మనం. అటువంటి యోధులు, అటువంటి మహానుభావులు అతి తక్కువ మంది పుడతారు. ఈనాడు అంటేనే ఒక ట్రస్టెడ్. ఈనాడు అంటేనే చదవటానికి ఉన్నతమైన శైలి సృష్టించిన ఆహ్, ఒక పేపర్ అది. సో, ఈనాడు చదివే వాళ్ళు వేరే ఏ పేపర్‌కెళ్ళినా, ఏ పేపర్ చూసినా మళ్ళీ వచ్చి ఈనాడు చూస్తేనే దానిలో ఉండే గొప్పతనం ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే అది అందరికీ అనుభవమే. అలా చదివిన వాళ్ళందరికీ, పేపర్ చూసే వాళ్ళందరికీ అది అనుభవమే. రామోజీరావు గారిలో ఉండే అతి గొప్ప నైపుణ్యం ఏంటంటే, ఆయన ముందు ఒక 5 నిమిషాలు కనుక ఎవరన్నా మాట్లాడితే వాళ్ళలో ఉండే శక్తి ఏంటి, అసలు ఇతన్ని మనం ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పగలిగిన వ్యక్తి. తను 1936లో పుట్టిన, చనిపోయే రోజు కూడా ఇంకొక 20 సంవత్సరాల ముందు ఏం జరగబోద్ది, ముందు 20 సంవత్సరాల ముందు వ్యాపారంలో ఎటువంటి మార్పు చేర్పులు ఉంటాయని ఆలోచించి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోగలిగిన ఒక ఆహ్, దీర్ఘదర్శి. కొన్ని వ్యాపారాల్లో ఆయనకి నష్టం వచ్చినా మార్గదర్శి లాంటి వాటిలో లాభం వచ్చినా, ఇప్పుడు అన్నదాత లాంటి, విపుల చతుర లాంటి, లేకపోతే మాల్గుడి డేస్ లాంటి సీరియల్స్‌లో ఆయనకి నష్టం వచ్చినా కూడా ప్రజాహితం కోసం వాటిని కంటిన్యూ చేసి, ప్రజల వాణి, ప్రజల గొంతుకే తానై ప్రతిపక్ష పాత్రని సమర్థవంతంగా అన్ని గవర్నమెంట్‌లో పోషించిన ఏకైక వ్యక్తి రామోజీరావు గారు. రామారావుని కాంగ్రెస్ ఆనాడు ఉన్న జనరేషన్స్ అన్నీ కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాల్లో ఉన్నాయి. అలానే రామోజీరావు గారు కూడా కాంగ్రెస్ వ్యతిరేక వర్గం అయినా కూడా కాంగ్రెస్ చేసిన మంచిని రాశారు. ఎన్టీ రామారావు వైపు మొగ్గి ఎన్టీఆర్‌ని భుజానికెత్తుకొని ఎన్టీఆర్ చేసే తప్పుల్ని దారుణంగా కడిగి పారేసిన వ్యక్తి కూడా ఆయనే. అలాగనే చంద్రబాబు జన్మభూమి లాంటి పథకాలని నెత్తిన పెట్టుకొని రాసి, చంద్రబాబు చేసిన తప్పులను కూడా అదే స్థాయిలో విమర్శించగలిగిన ధీశాలి ఆయన. ఆయన దగ్గరికి ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ప్రధానమంత్రులు వెళ్ళారు తప్ప ఆయన ఎప్పుడూ ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళాల. ఏ రాజకీయ నాయకుడి దగ్గర నుంచి ఎన్నో గవర్నమెంట్లు ఆయనకి మేము స్థలం ఇస్తాము, మీకు డబ్బిస్తాము, మీరు కొంచెం బ్యాక్ స్టెప్ వేయండి అని చెప్పి ఎలా ప్రాధాయపడ్డా ఆయన ఒక్కటే మాట చెప్పారు: మేము ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల గొంతుకై ఉంటాం, ప్రజల కోసమే పోరాడతాం అన్నారు. దాన్ని మనసా వాచా కర్మణ తను ఆచరించి లాస్ట్ దశ వరకు చూపించిన వ్యక్తి ఆయన. నిజాయితీకి, నిబద్ధతకి, విలువలకి, విశ్వసనీయతకి పెట్టింది పేరు రామోజీరావు గారు. అటువంటి రామోజీరావు గారు మన మధ్య లేకపోయినా ఆయన సృష్టించిన విలువలు ఉన్నాయి, ఆయన సృష్టించిన సంపద ఉంది, ఆయన సృష్టించిన పేపర్ ఉంది. ఆ పేపర్లో ప్రతి అక్షరంలో రామోజీరావు గారు కనపడతారు. ఆ రామోజీరావు గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ రామోజీరావు గారి ఆత్మకి ఆయనకి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన ఎప్పుడూ మన మధ్యనే ఉంటారు. ఆయన ఈనాడు పేపర్లో చదివే ప్రతి అక్షరంలోనూ రామోజీరావు గారే ఉంటారు. అటువంటి అక్షర యోధుడికి కన్నీటి అశ్రు నివాళి. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్.